హలో అండి అందరికీ వెల్కమ్ టు లలిత వరల్డ్. ఈరోజు మళ్ళీ మీకోసం ఒక కొత్త రెసిపీ చేస్తున్నా. ఎగ్ సేమియా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్ సేమియా స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఎగ్ సేమియా చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి. సేమియాతో ఎప్పుడూ ఉప్మానే కాకుండా ఒకసారి ఇలా ఎగ్ సేమియా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఆ టేస్ట్ అంత బాగుంటుంది. ఎగ్ సేమియా చేయడం కోసం నేనైతే 1 కప్ సేమియా తీసుకున్నాను. 1 కప్ సేమియాకి 3 గుడ్లు తీసుకున్నాను. 2 కూడా తీసుకోవచ్చు, 3 అయితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే 3 తీసుకున్నాను. ఇంకా పచ్చి బఠానీ, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 క్యారెట్, ఇంకా 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇవి కట్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్ సేమియాకి అదే కప్తో 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మరిగించుకోవాలి. నార్మల్గా అయితే 1 కప్ సేమియాకి 3 కప్పులు నీళ్ళు సరిపోతాయి. కానీ 4 కప్పులు వేయడం వలన సేమియా కొంచెం విడిగా వస్తుంది. అందుకని నేను 4 కప్పులు నీళ్ళు వేశాను. వాటర్ ఇలా తిరుగుబడి మరిగాక సేమియా వేసుకోవాలి. సేమియా అయితే కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 80% ఉడికితే సరిపోతుంది. పట్టుకుంటే విరిగేలా ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసుకోవాలి. ఈ విధంగా వేసాక చల్లనీళ్ళు వేసుకోవాలి. చల్లనీళ్ళు వేసుకున్నట్లయితే కొంచెం పొడిగా అయిపోతుంది, ఉడకదనమాట చల్లనీళ్ళు వేసుకోవడం వలన. చూడండి, సేమియా ఇలా ఉండాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకొని ఎగ్ బుజ్జి చేసుకోవాలి. వెంటనే కలిపేకుండా కాసేపు ఆగి కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే ఎగ్ బుజ్జి పీసెస్లా వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్ బుజ్జిని తీసి పక్కన పెట్టుకోవాలి. బుజ్జి అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చి బఠానీ, క్యారెట్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేటప్పుడే కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. పసుపు కొంచెం తగ్గించి వేసుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత సేమియా వేసేసుకోవాలి. మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని పడితే ఇప్పుడే వేసుకోవాలి. వేడి మీద కాస్త బాగా కలుస్తుంది. ఇప్పుడు కొంచెం కారం, ప్రిపేర్ చేసుకుని ఎగ్ బుర్జీ వేసుకోవాలి. మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఉంటే కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎగ్ సేమియా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.